మనిషికి జంతువుకి తేడా ఏంటి? ఆలోచించగలగడమా, విచక్షణ కలిగి ఉండటమా? కానీ ఆడవాళ్లు మనుషులు కారని, వాళ్ళు కేవలం మగవాళ్లు వాడుకోవడానికి దేవుడు సృష్టించిన జంతువులని ఒక ప్రముఖ మత గురువు చెప్తే మీకేమనిపిస్తుంది? ఆ మాటలు విన్న తరువాత ఆడవాళ్లను వేశ్యలతో పోల్చినా, వాళ్లను కొట్టడం చట్టబద్ధం చేసినా మనం ఆశ్చర్యపోవాలా? ఈ రోజు మనం ఒక ప్రమాదకరమైన ఆలోచన విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మతం పేరుతో మొదలై చట్టంగా మారి చివరికి మన వీధుల్లోకి ఎలా ప్రవేశిస్తుందో వాస్తవాలతో సహా చూద్దాం. ఈ మొత్తం కథకు మూలం ఒక ఆలోచన. ఇరాన్ కు చెందిన ఒక ఇమాం తన ప్రసంగంలో చెప్పిన మాటలు వింటే మన ఒళ్ళు జలధరిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, ఆడవాళ్లు ఆవులతో, గొర్రెలతో, గుర్రాలతో సమానమట. మగవాళ్లు తమ అవసరాల కోసం వాడుకోవడానికే దేవుడు వాళ్లను సృష్టించాడట. మరి వాళ్లకు మనుషుల రూపం ఎందుకు ఇచ్చారంటే, మగవాళ్ళు వాళ్ళని చూసి భయపడకుండా ఉండటానికి మాత్రమేనట. یک قسم حیوان خلق کرده و اون زنها و خانمها هستن. اینا عین گاو و گوسفند هستن، حیوان هستن، ولکن خدا خلقشون کرده برای استفاده مردها. فقط واسه که مردها وحشت نکنن این زنها رو به شکل خود انسان خلق کرده. اگر نه اینها عین همون گاو و گوسفند و عین همون اسب و شتر و الاغ هستن. ఇది ఏదో పిచ్చివాడి వాదన కాదు, ఇది ఒక సిద్ధాంతం. మహిళలను మనుషులుగా కాకుండా కేవలం ఒక వస్తువుగా, ఒక జంతువుగా చూసే ఆలోచన విధానం. ఈ అతివాద ఆలోచనే అసలు సమస్యకు మూలం. ఈ ఒక్క ఆలోచనకి అధికారం తోడైతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం బంగ్లాదేశ్ కు వెళ్ళాలి. బంగ్లాదేశ్ దశాబ్దాల పాటు షేక్ హసీనా, ఖలీదా జియా లాంటి మహిళా ప్రధానులు పరిపాలించిన దేశం. కానీ అక్కడ జమాత్-ఏ ఇస్లామీ అనే ఒక ఛాందసవాద పార్టీ చీఫ్ షఫీకుర్ రెహమాన్ ఏమంటున్నారో తెలుసా? ఉద్యోగాలు చేసే మహిళలు వేశ్యలతో సమానం అని బహిరంగంగా ప్రకటించారు. మహిళలు పబ్లిక్ లైఫ్ లోకి వస్తే సమాజం నాశనం అయిపోతుందట. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే, ఆ పార్టీకి చెందిన మహిళా విభాగం సెక్రటరీ కూడా ఆయన మాటల్ని వెనకేసుకొచ్చింది. మగాళ్లే ఆడవాళ్లను మేనేజ్ చేయాలి, ఇస్లామిక్ సంస్థల్లో మహిళలు టాప్ లీడర్షిప్ పొజిషన్స్ లో ఉండకూడదు అని ఆవిడ స్వయంగా చెప్పింది. ఒక పక్క దేశాన్ని మహిళలే నడిపిస్తుంటే, మరో పక్క ఉద్యోగం చేసే మహిళలను వేశ్యలతో పోల్చడం వారి వెనకబడిన ఆలోచన విధానానికి నిదర్శనం. ఒక రాజకీయ పార్టీ బహిరంగంగా మహిళల హక్కులను కాలరాస్తుంటే బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్ లా మారుతోందని అక్కడ ప్రతిపక్షాలు, ప్రజలు భయపడుతున్నారు. అసలు ఈ ఆలోచన విధానం పూర్తిగా అమల్లోకి వస్తే ఆ దేశం ఎలా ఉంటుందో చెప్పడానికి ఆఫ్ఘనిస్తానే అతిపెద్ద ఉదాహరణ. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక 2026లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం భర్త తన భార్యను కొట్టవచ్చు, కానీ ఒకే ఒక్క కండిషన్, ఆమె ఎముకలు విరగకూడదు, రక్తం కారేలా గాయాలు కాకూడదు. అంటే గృహ హింస ఇప్పుడు చట్టబద్ధం. సాక్ష్యం లేకుండా కొడితే అది నేరం కాదు. ఒకవేళ ఆ మహిళ న్యాయం కోసం కోర్టుకు వెళ్లాలనుకుంటే ఆమె వెంట ఒక మగతోడు ఉండాలి. తనను హింసించిన భర్తే ఆమెకు తోడుగా కోర్టుకు రావచ్చు. ఇక న్యాయం ఎలా జరుగుతుందో మీరే ఊహించుకోండి. కనీసం పుట్టింటికి వెళ్లి తలదాచుకుందామన్నా కుదరదు. భర్త అనుమతి లేకుండా వెళ్తే ఆమెకు ఆశ్రయం ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా జైలు శిక్షే. తాలిబాన్ల దృష్టిలో మహిళల స్థాయి బానిసలతో సమానం. వాళ్లకు స్కూల్స్ లేవు, పార్కులు లేవు, జిమ్స్ లేవు, సెలూన్స్ లేవు. కనీసం వాళ్ళ ఇంటి కిటికీల నుండి బయటకు చూడటం కూడా నేరమే. వాళ్ళ గొంతు బయటకు వినిపించకూడదు. సగం జనాభాను బతకకుండానే పాతి పెడుతున్న ప్రపంచ దేశాలు మాత్రం తాలిబాన్లతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నాయి. ఇదంతా ఎక్కడో ఇరాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతోందని మనం అనుకోవచ్చు. కానీ ఈ ఆలోచన విషబీజాలు మన వీధుల్లోకి పాకితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇటీవల ఒక హిందూ మహిళా రిపోర్టర్ ఒకరిని ఇంటర్వ్యూ చేస్తుండగా అక్కడే ఉన్న ఒక ముస్లిం పెద్ద ఆయన ఆమె దగ్గరకు వచ్చి, ముందు నీ బట్టలు మార్చుకో, బుర్కా వేసుకో, ఇస్లాం లో ఇది హరాం అని హుకుం జారీ చేశాడు. औरत का जेबा नहीं। ये आप कौन होते हैं बोलने वाले? इस्लाम की बात है। आपके इस्लाम की बात होगी, हमारे में तो ऐसे नहीं बोलते। आप हमसे जरा मत करो, हाफिज मोहम्मद इस्लाम है, अनाप शनाप नहीं, फजूल बातें नहीं करते, आप ऐसे नहीं बोल सकते। पर ये हराम है। ఆ రిపోర్టర్ ఇది నా మతం కాదు కదా అని సమాధానం చెప్తే, నువ్వు ఎవరి బానిసవి? నేను అల్లా బానిసను, అందుకే చెప్తున్నాను అంటూ వాదనకు దిగాడు. लेकिन आप ऐसे नहीं बोल सकते। अरे बोल सकते हैं, क्यों बोल सकते? क्योंकि अल्लाह के बंदे। ఒక్కసారి ఆలోచించండి. మైనారిటీగా ఉన్నప్పుడే వేరే మతానికి చెందిన మహిళలు ఎలా బట్టలు వేసుకోవాలో నిర్దేశించాలని చూస్తున్నారంటే, ఇదే ఆలోచన మెజారిటీగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ లో చట్టంగా మారిన ఈ నియంతృత్వ ఆలోచనే ఇక్కడ ఇలా వీధుల్లో కనిపిస్తోంది. చూసారా, ఆడవాళ్లు జంతువులు అనే ఒక ప్రమాదకరమైన ఆలోచనతో మొదలై మహిళలు ఉద్యోగాలు చేయడం వ్యభిచారంతో సమానం అని, భార్యను కొట్టడం చట్టబద్ధం అని, చివరికి నువ్వు ఏం బట్టలు
బట్టలు వేసుకోవాలో కూడా మేమే చెప్తాం అనే స్థాయికి ఎలా వచ్చిందో ఇవన్నీ చూసాక మనందరి మధ్యలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అసలు ఇదంతా రాడికల్ ఇస్లాం తీసుకొచ్చిన పరిణామమా లేక అసలు ముస్లిం మతమే ఇలా చెబుతోందా? ఈ ప్రపంచం ఎటుపోతోంది? ఈ ప్రమాదకరమైన ఆలోచన విధానంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ నిజాలు నలుగురికి తెలియాలంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.